ఒక వ్యక్తికి తన భార్య అంటే అస్సలు పడదు. వాళ్ళిద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమంటుంది. తదనంతరం తన భార్య ఎందుకు సుఖపడాలని జీవిత బీమా చేయడానికి ఇష్టపడేవాడు కాదు. జీవిత బీమా ఏజెంట్లు ఎవరిని అపాయింట్మెంట్ కూడా ఇవ్వద్దని తన సెక్రటరీకి చెప్తాడు. ఒకరోజు ఒక బీమా ఏజెంట్ సెక్రటరీ పర్మిషన్ తీసుకొని ఆ వ్యక్తి దగ్గరికి ఆ జీవిత బీమా గొప్పదనం గురించి, ఉపయోగం గురించి 5 నిమిషాలు అద్భుతంగా చెప్పాడు. నీవు చాలా అదృష్టవంతుడివి. ఈరోజు నా భార్య పొద్దున్నే ఆశ్చర్యంగా కాఫీ చేతికి అందించింది. అనుకోకుండా మా సెక్రటరీ రాకపోవడంతో ఆ చోట్లో ఉన్న ఈ కొత్త సెక్రటరీకి ఇన్సూరెన్స్ ఏజెంట్లను లోపలికి పంపకూడదని తెలీదు అంటూ $1 బిలియన్ చెక్కు రాసి ఇస్తూ ఇంతవరకు 162 మంది ఏజెంట్లను బయటికే పంపేశాను అని ఆ వ్యక్తి అంటాడు. అప్పుడు ఆ జీవిత బీమా ఏజెంట్, సార్, ఆ 162 సార్లు వచ్చింది నేనే అంటూ చెక్కు జేబులో పెట్టుకొని వెళ్ళిపోయాడు. మోరల్ ఆఫ్ ద స్టోరీ ఏంటంటే, జీవితంలో గెలవాలన్నా, డబ్బు బాగా సంపాదించాలన్నా ఓపిక, ఓర్పు, సహనం కావాలి. ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.